తుక్కుగూడలో జరిగిన జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఖార్గే, దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను న్యాయపత్ర పేరుతో రాహుల్ విడుదల చేశారు. ర్యాంప్ పై నడుచుకుంటూ రాహుల్ ప్రజలను అభివాదం చేశారు. ఈ సభకు భారీగా జనాలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు 23 ప్రత్యేక హామీలు ప్రకటించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ప్రధానిగా ఒక్క అవకాశం ఇద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో భారీ అవినీతి జరిగిందని, ఇందుకు కేసీఆర్ కూతురు కవిత నిదర్శనమన్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో కుక్కల కొడుకులు అని తిడుతున్నారని, అలా ఎవరిని తిట్టినట్లు, మహిళలను తిట్టినట్లే కదా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ అలా తిట్టినందుకు ఆయనకు నోటీసులు ఇవ్వద్దా అని ప్రశ్నించారు. పటాన్చేరు నుండి తుక్కుగూడ కాంగ్రెస్ సభకు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమధు ముదిరాజ్, కాట శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి వాహన శ్రేణిని తరలించారు. తుక్కుగూడ సభ నుండి కాంగ్రెస్ పార్టీ జైత్ర యాత్రను దేశం మొత్తం వినిపించేలా చేస్తామని, 25 గ్యారంటీలను ప్రకటించి దేశంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని నీలమధు ముదిరాజ్ అన్నారు. దాదాపు 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించామని, రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాల్ని గెలిచి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపిస్తామని కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుస్తామని కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అనేక వేల సంఖ్యలో స్కాలర్లలో, బస్సులలో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అందరం కూడా జనజాతర కార్యక్రమానికి వెళ్తున్నాం. ఆ జనజాతరలో కూడా మా అదృష్టం ఏంటంటే దేశ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇక్కడి నుంచే తూక్కుగూడ నుంచి రిలీజ్ చేయడం చాలా సంతోషం ఉంది. ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల అధికారం వచ్చినాక ఎట్లయితే ప్రజలకు 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు నెరవేర్చడమో, రేపు దేశంలో కూడా ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసేదాన్ని కూడా రేపు దేశంలో కూడా అవే మేనిఫెస్టో తోటి కూడా మేనిఫెస్టోను కూడా కంపల్సరీ తెలంగాణలో ఎట్లయితే నిర్వహిస్తున్నామో ఆడ కూడా అట్లా చేస్తాం. దేశ రాజకీయాలను కూడా అమలు చేస్తాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్యం అని చెప్పి తెలియదు. మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తొక్కుకుంటూ మేడిగడ్డకు వెళ్తున్నామంటూ కేసీఆర్ కు కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ పిల్లలు కుంగినప్పుడు ఆయన సీఎంగా ఉన్నా కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ రైతులకు తీరని అన్యాయం చేశారని, ఇది ముమ్మాటికి కేసీఆర్ తెచ్చిన కరువే అని అన్నారు. మళ్ళీ చెప్తున్నా, అంకెలతో సహా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కృష్ణా నదీ జలాలు మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అక్రమంగా ఆంధ్రాకి తరలించబడ్డాయి. నాగార్జున సాగర్ కి తక్కువ నీళ్లు వచ్చినాయి. ఏదో పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా సిగ్గుండాలి. ఏదో మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట, ఏదో తొక్కుకుంటూ పోతారట. జనం నిన్ను, నీ పార్టీని తొక్కి బంధు పెట్టడానికి సిద్ధమైనరు. 94,000 కోట్లు ఖర్చు చేసి ఒక పిల్లర్ పోయింది. సిగ్గు, శరం, లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ లాంటిదని వాళ్ళే అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది, కుంగిపోయింది ఆయన హయాంలోనే. అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు. ఆ రోజు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఇరిగేషన్ మినిస్టరు. ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు ఈ బ్రోకరు, జోకరు మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ఇరిగేషన్ మినిస్టరు. ఒక్క మాట మాట్లాడలేవు. నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే దేశాల్లో ఉరిదీస్తారు. తుక్కుగూడలో జరుగుతున్న జనజాతర సభకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి వెళ్లారు. నియోజకవర్గ పరిధిలోని ఫిలింనగర్ లో భారీ ర్యాలీని దానం నాగేందర్ ప్రారంభించారు. సుమారు 20 బస్సులు, 50కి పైగా కార్లలో ఫిలింనగర్ నుంచి రోడ్ నెంబర్ 45 మీదుగా తుక్కుగూడకు వెళ్లారు.
తుక్కుగూడ భారీ బహిరంగ సభకు అంచనాలకు మించి జన ప్రవాహం వస్తుందని దాడమన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు తామంతా పాటుపడతామని అన్నారు. తలపెట్టినటువంటి యొక్క జనజాతర సభకు ఇంత భారీ ఎత్తున అంటే 10 లక్షల మందితో ఏర్పాటు చేసినటువంటి సభకు ఇచ్చేస్తున్నటువంటి అందరికీ నేను స్వాగతం పలుకుతూ, ప్రధానంగా ఈరోజు జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రణాళికని మరి ఎన్నికల మేనిఫెస్టోని ప్రారంభించబోతున్నటువంటి ఈ శుభ సందర్భంగా తెలంగాణ గడ్డ మీద ఈ ఎన్నికల ప్రణాళిక మొదలు కావడం మా అందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తూ, తప్పకుండా ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి 10 లక్షలు అన్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా జన ప్రపంచం చూస్తూ ఉన్నాం, మనం పొద్దున్న నుండి కూడా వింటా ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు ఎన్నికల ప్రణాళిక ఈరోజు ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఎన్నికల ప్రణాళికని ప్రతి ఇంటికి ప్రతి వాడకు మేము అందించి ప్రజలకు ఈ యొక్క ఎన్నికల ప్రణాళికని పూర్తిగా అవగాహన కల్పించే విధంగా మా వంతు కృషి చేస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ మేరకు కవిత తరపు న్యాయవాది నితీష్ టానా కోర్టులో మేనహోత్. దీంతో ఈ నెల 10 వరకు సమయం ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 10న చేపట్టనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి శుక్రవారం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం నెలకొంది. ఇది బాధాకరమైన పరిస్థితి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 4 నెలల్లోనే రైతులకు ఇలాంటి దుస్థితి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కారే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎర్రటి ఎండల్లో కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చారు. కేసీఆర్ బాటలో బీఆర్ఎస్ శ్రేణులు నేడు దీక్షలు చేస్తున్నారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు. పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిందని సీఎం, మంత్రులు చావు కబురు చెబుతున్నారు. పాలన తన చేతుల్లో లేదని సీఎం రేవంత్ అనడం సిగ్గుచేటు. రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే రైతులు ముందుకు రావాలి. పంటలకు బోనస్ ఇస్తామని ఈసీకి రేవంత్ లేఖ రాయాలి. మేం కూడా మద్దతిస్తాం. మీ తీరుగా ఎక్కడా అడ్డుకోం. పంటలకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికే రైతులు దీక్ష చేస్తున్నామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలించేందుకే దీక్షలు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. అన్నదాతలు చనిపోతున్న ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతులకు భరోసా ఇవ్వాలన్న సోయి కూడా సర్కారుకు లేదని చెప్పారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం కోల్పోయిందన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని, కాంగ్రెస్ తో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని, మోటార్లు కాలిపోతున్నాయని విమర్శించారు. రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి మాలిన మాటలు బంద్ చేయండి. చిల్లర రాజకీయాలు మానండి. ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో, బీఆర్ఎస్ పార్టీ మీద బూద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకన్నా తిట్టండి, ఓకే, కానీ రైతుల్ని కాపాడండి. రైతుల దుఃఖాన్ని తీర్చండి. రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అరే మీరు ఒక్కటన్నా చేసిందా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 4 నెలలైనా ఇవాళ రైతులకు రుణమాఫీ జరగలేదు. బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు, లీగల్ నోటీసులు ఇస్తున్నారు,
బ్యాంక్ అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ కేసులో తనకు ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గాని పార్టీ మారబోనని అన్నారు. గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లినట్లు గుర్తు చేశారు. హామీలను అమలు చేయాలని అడిగితే కేసులతో భయపెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రాజ్భవన్ లో గవర్నర్ సిపి రాధాకృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఉన్నత స్థాయి విచారణ జరపాలని గవర్నర్ ను కోరామన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో బీఆర్ఎస్ నేతలు దేశద్రోహానికి పాల్పడ్డారని తెలిపారు. సూత్రధారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లాలుచి పడ్డ ఈ అంశాన్ని తాము వదిలిపెట్టమన్నారు. సిబిఐ ఎంక్వైరీ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. అసలు దోషులు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయవలసిందని అన్నారు. ఆనాడు అధికార పార్టీగా ఈ పోలీసుల ద్వారానే ఆ డబ్బు మరి పోలీసుల వాహనాల ద్వారా పంపిణీ జరిగినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఆ రకంగా చూస్తే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి దేశ ద్రోహానికి మించినటువంటి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారంటే యథేచ్ఛగా అసలు ఇది ప్రజాస్వామ్యంలో దేశంలో ఎక్కడి లేని విధంగా మొదటిసారి కొత్తగా వచ్చిన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఇంత అపవాదు గత ప్రభుత్వంలో మరి ఈ మొత్తం తెలంగాణ సమాజానికి మచ్చ తెచ్చే విధంగా జరిగిన వ్యవహారం. కాబట్టి ఇవాళ దర్యాప్తులో మరి పాత్రధారులైతే ఇవాళ అరెస్టు కాబడుతూ ఉన్నారు, జైలుకు పంపిణీ జరుగుతున్నారు. కానీ సూత్రధారులు ఎవరు? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి మరి వాళ్ళ తాట తీస్తామంటారు, వాళ్ళను వదిలే ప్రసక్తి లేదంటారు. మంత్రులు కూడా ఒకరి మించి ఒకరు ఏ రకంగా ఇవాళ వారు మరి ఈ దర్యాప్తులో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, ఎంత స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తి లేదంటారు. మరి దర్యాప్తులో బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకు జరిగిందని మరి కొంతమంది ఇవాళ అధికారులు వెలిపించుతూ ఉంటే మీరు ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏ రకంగా మీరు నడుచుకుంటున్నారో గతంలో ఆనాటి ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము ఈ రకంగా చేశామని బహాటంగా వారు చెబుతున్న వార్తలు వస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీజేపీ ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీకి ముక్కు ముఖం ఉందా, అసలు అది ఒక పార్టీనా అని ఎద్దేవా చేశారు. సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎక్కడ ఉందన్నా కేసీఆర్ కు పార్లమెంట్ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయో రావో చూసుకోండి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్సి వాత పెట్టినా కేసీఆర్ కు ఇంకా బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు. కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తుందని, మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి తుక్కుంట కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. మల్లారెడ్డి స్వంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 4 కౌన్సిలర్లు రాజీనామా చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తుంగుంట చైర్మన్, వైస్ చైర్మన్ ఆగడాలకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు. తుంకుంట మున్సిపాలిటీగా ఏర్పడి 5 సంవత్సరాలు కావస్తున్నా తమ వార్డులో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ కు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్ల వార్డులలోనే అభివృద్ధి జరిగిందని, మిగతా వార్డులో అభివృద్ధి జరగడం లేదని అన్నారు. తుంకుంటలో జరుగుతున్న అక్రమ కట్టడాలకు, అక్రమ లేఅవుట్లకు కెరాఫ్ అడ్రస్ చైర్మన్ కారింగుల రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ పన్నాల వాణి వీరరెడ్డి అంటూ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేయడం జరుగుతున్నది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. తుంకుంట మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా కౌన్సిలర్గా గెలిపించిన మన తుంకుంట మున్సిపల్ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మేము ఏదైతే అనుకోని తుంకుంట మున్సిపల్లో గెలిచినామో దీన్ని డెవలప్ చేయాలా, మంచిగా మేము డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మేము అందరం గెలిచినాము. ఇండిపెండెంట్ కూడా మమ్మల్ని గెలిపించారు. దానికి తుంకుంట గ్రామ ప్రజలకు రుణపడి ఉన్నాం. మాకు చైర్మన్గా ఏర్పడ్డ
కారంగుల రాజేశ్వరరావు గారు ఎలాంటి సహకారం అందించకపోగా అక్రమ కట్టడాలకు మరియు అక్రమంగా లేఅవుట్లకు సహకరించడం జరుగుతున్నది. ఆయనతో పాటు మాజీ కమిషనర్ గారు కూడా బాగా సహకరించారు. మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా, ఎన్నిసార్లు అడిగినా మమ్మల్ని పెడచెవులో పెడతా పోయారు. మా తుమ్కుంట గ్రామానికి కానీ మున్సిపాల్లో కానీ ఎలాంటి ఫండ్లు రాకుండా ఇస్తామన్నప్పుడు చెప్పడము, తర్వాత కమ్సే కమ్ టెండర్ కూడా పెట్టకపోవడం. మేము ఒక 6 నెలల క్రితము ఒక వార్డుకు 80 లక్షల టెండర్తో సహా మేము చేయమని చెప్పినాము. అన్ని గుర్తించి రోడ్లను పెట్టించినాము. శివాలయం రోడ్డు కానీ గల్లీ రోడ్డు అన్ని పెట్టించినాము. దేశంలో అత్యంత చిన్న వయసులో చిన్నారి ఆర్యహి యోగా శిక్షణ పూర్తి చేసుకుని గురువు హోదా పొందింది. సోమాజిగూడ బోధి యోగా ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో యోగా గురువు అశోక్ కుమార్ ఆమెకు పత్రాన్ని అందజేశారు. తల్లిదండ్రులు యోగా సాధకులు కావడంతో చిన్నారి అద్భుత సాధన చేసి గురువుగా ఎదిగిందని చెప్పారు. ఆర్యహితో పాటు లావణ్య, మీర్ రాజ్లు గురువులుగా గుర్తించి ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఈ సందర్భంగా అశోక్ అన్నారు. క్షణం తీరిక లేకుండా ఒత్తిడితో జీవించే నగర యువతకు యోగా మరింత ముఖ్యమని అన్నారు. 90% రోగాలు యోగా సాధనతో దరిచేరవని అన్నారు. ఫౌండర్ ఆఫ్ బోధి స్కూల్ ఆఫ్ యోగా. టుడే ఇస్ ఎ గ్రేట్ డే. తెలుగులోనా? ఓకే. నా పేరు అశోక్ కుమార్, ఈ బోధి స్కూల్ ఆఫ్ యోగా ఫౌండర్ని. ఈరోజు ఇప్పటివరకు మేము 14,000 మంది యోగా టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే చిన్న పిల్లలు 3, ఒక పాప 7 సంవత్సరాలు ఆర్యాహి ముంబై నుంచి, ఇంకొక పాప వయసు 8 సంవత్సరాలు లావణ్య, అలాగే ఇంకొక పాప 12 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో యోగా విద్య నేర్చుకుంటమే కష్టమైన రోజుల్లో వాళ్ళ ముగ్గురు యోగా టీచర్స్ అయ్యారు. ఇంటర్నేషనల్ యోగా టీచర్స్. వాళ్ళు ఈ రోజు నుంచి ఏ దేశంలో అన్నా యోగా నేర్పించవచ్చు. ఆ పిల్లలు మెయిన్ యోగా పాత్రలోకి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా యోగ సాధకులు. జనరల్గా ఏంటంటే పేరెంట్స్కి ఏం అలవాట్లు ఉంటే పిల్లలు కూడా వస్తాయంటారు కదా, అలాగా పేరెంట్స్ వలన పిల్లలకి కూడా యోగా మీద మక్కువ వచ్చి యోగా నేర్చుకుంటూ వాళ్ళకి యోగా టీచర్స్ అవ్వాలన్న ఆలోచన రావడం, మా దగ్గర జాయిన్ అవ్వడం, మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మాకు ఒక వరం కింద భావిస్తున్నాం. పేద మధ్యతరగతి ప్రజలకు స్థలాలు పెట్టుబడిపై రాబడి అని నమ్మించి భారీ మోసానికి పాల్పడిన జీవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధితులు విజ్ఞప్తి చేశారు. దీనిపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. బాధిత కమిటీ సభ్యులు కార్తిక్, రమేష్, హరిప్రియ, నాగరాజులతో కలిసి జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షురాలు రోజా మాట్లాడారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగించే సాధారణ ప్రజల లక్ష్యంగా జీవీ సంస్థను ఏర్పాటు చేసి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు మోసానికి తెరలేపారని అన్నారు. ఉప్పల్ కేంద్రంగా ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి చిరు వ్యాపారం చేసుకునే యువతకు కమిషన్ ఆశ చూపి వారి ద్వారా వందలాది మందిని మోసం చేశారని తెలిపారు. సుమారు 500 కోట్లకు పైగా మోసం జరిగినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అండతోనే మోసాల పరంపర కొనసాగిందని ఆరోపించారు. బిల్డర్స్ బాధితుడిని ఇది చాలా ప్రీ ప్లాన్డ్గా కస్టమర్స్ నమ్మకంని ఎన్కాష్ చేసుకొని చేసిన ప్లాన్ ఇది. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఆల్రెడీ అరౌండ్ ఫిబ్రవరిలో ఫ్రీజ్ అయినాయంట. సో వీళ్ళకి ఆల్రెడీ ప్లాన్ ఉంది, కస్టమర్స్ని మోసం చేయాలనే ప్లాన్ ఉన్నది వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళతోటి తిరిగే 24/7 వాళ్ళతోటి ఉండే ఏజెంట్స్ అందరు వాళ్ళతోటి పనిచేసిన వాళ్ళు అసలు మాకు కనబడట్లేదు, మా ఫోన్స్ ఎత్తట్లేదు. సో వాళ్ళు కూడా ముంగట రావాలని విజ్ఞప్తి. అండ్ మోర్ ఓవర్ ఈ రెంటల్ స్కీమ్లో 4% తోటి ఆ 4% ఇంట్రెస్ట్ అనే వడ్డీతోటి మమ్మల్ని మోసం చేశారు. సో ఈ కంప్లైంట్ మనం ఆల్రెడీ CCS మల్కాజిగిరి పిఎస్కి ఆల్రెడీ వెళ్ళింది. సార్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, కానీ మనకి ఇంకా క్లూ రాలేదు. దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత మనం మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, కిషన్ రెడ్డి సార్ని, బీజేపీ కిషన్ రెడ్డి సార్ని కూడా మా విన్నపం ఇచ్చాము సార్ వాళ్ళకి, కానీ ఈరోజు కూడా క్లూ దొరకలేదు. అయితే ఇంకొకటి ఏంటిదంటే మాకున్న సోర్సెస్ ప్రకారం లక్ష్మీనారాయణ చేసిన స్కామ్ ఇది చాలా పెద్ద స్కాము. జేవీ బిల్డర్స్ లక్ష్మీనారాయణ, జ్యోతి అనే మోసగాళ్ళు వీళ్ళని 500 కోట్ల పైగా మోసం చేసి రకరకాల పేర్లతో రకరకాల స్కీములతో మోసం చేసి పారిపోవడం జరిగిందని చెప్పేసి 200 మంది బాధితులు రోజు నాకు ఫోన్ చేస్తూ, అక్క మేము ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినాం, సీఎం దగ్గరికి వెళ్ళినాం, తర్వాత వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం,
ఎంతోమంది దగ్గరికి వెళ్ళిన అక్క మాకు న్యాయం జరగట్లేదు, రోజనే తక్క మీరు ఎంతోమందికి సహాయం చేశారు, ప్లస్ మీరు అమ్మ లాంటి వ్యక్తి అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చినాం అని కొంతమంది, ఇంకొంతమంది ఆడపిల్లలు అయితే ఇంకా కొంతమంది బ్రోకర్లు మీరు 50,000 లక్షల 500 కోట్ల స్కామ్ కదా ఇది, మీరు ఒకరు 5 లక్షలు, ఒకరు 10 లక్షలు, ఒకరు ₹1 కోటి, ఒకరు 25 లక్షలు పెట్టి ఉన్నారు కదా, మాకు 5 లక్షలు ఇవ్వండి మేము సహాయం చేస్తాం అనే కొంతమంది తొత్తులు, కొంతమంది ఇంకా వీళ్ళని పీక్కు తినే రాక్షసులు తయారై ఆడపిల్లల్ని వాళ్ళ మానాలను దోచుకుంటూ మీరు ఒక 5 నిమిషాలు మాకు పడసుఖాన్ని ఇవ్వండి, మీ సమస్య మేము తీరుస్తామని చెప్పేసి ఇక్కడ రాబందులు తయారైందని ఆడపిల్లలు ప్లస్ వీళ్ళంతా కలిసి నా దగ్గరికి రావడం జరిగింది. ప్లస్ వీళ్ళంతా కూడా నాకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతెంత నేను వాళ్ళ దగ్గర అడగడం జరిగింది. నిత్యం సందర్శకులతో కలకల్లాడే రోడ్ నెంబర్ 1లోని జీవీకే మాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకోవాలంటూ కళాకారులు పిలుపునిస్తూ పాటలు, నృత్యాలు చేశారు. స్వీట్ యాక్టివిటీతో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరికి వివరించే నిమిత్తం కార్యక్రమాలు నిర్వహించినట్లు జీహెచ్ఎంసీ సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటును హక్కుగా వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్ జిల్లా మన ఎలక్షన్ ఆఫీసర్ కమిషనర్ జీహెచ్ఎంసీ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈరోజు స్వీప్ యాక్టివిటీ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దానికి మా పిల్లలు అంటే మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పిల్లలు, మా ఆర్పీటీఎల్ఎఫ్ లీడర్ల పిల్లలు క్లాసికల్ మరి వెస్ట్రన్ డాన్స్ తోటి ఓటర్లకి అవగాహన కలిగించారు. వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ప్లక్కార్డ్స్ పట్టుకొని ఓటు 100% ఓటింగ్ చేయాలి, ఓటు మన హక్కు అని, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కి లోన్ కాకుండా ఓటు వేయాలని వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది. డాన్సర్స్ వచ్చేసి మనకి 20 మంది దాకా పాల్గొన్నారు, వెస్ట్రన్ అండ్ క్లాసికల్ కలిసి. ఇక్కడ వచ్చిన ఇవాళ సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి ఈ మాల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా అటెన్షన్ తోటి దీన్ని చూడడం జరిగింది. ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి. మా నోడల్ ఆఫీసర్ ఆశా అండ్ మా కమ్యూనిటీ ఆర్గనైజర్స్, మా ఆర్పీలు వీళ్ళందరూ కలిసి స్నేక్ అండ్ లాడర్స్ అని మేము ఒక గేమ్ చేసాము. అది కూడా చాలా వినూత్నంగా ఉంటుంది. అదేంటంటే దానికి ఒక డైస్ ఉంటుంది. స్నేక్ ఉన్న దగ్గర ఎలక్షన్స్లో చేయకూడని పనులు ఉండే మెసేజ్ ఉంటుంది, లాడర్ ఉన్న దగ్గర, నిచ్చెన ఉన్న దగ్గర మనం చేయాల్సిన మెసేజ్ ఉంటుంది. వాళ్ళు డైస్ రోల్ చేసి వాళ్ళే పావుల్లాగా స్నేక్ అండ్ లాడర్ ఆడేది ఆల్రెడీ చాలా కాలేజీలలో, స్కూళ్ళలో చేయిస్తున్నారు. అది కాకుండా మానవహారాలు, రకరకాల ప్రతిజ్ఞలు తీసుకోవడాలు, రోజు ఏదో ఒక చోట ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నారండి. మీరు ఆ స్నేక్ అండ్ లాడర్స్ కూడా చూడండి, చాలా వినూత్నమైన ప్రోగ్రామ్ జరుగుతుంది. మేడ్చల్ జిల్లా మున్సిపల్ పరిధిలోని అక్రమ కట్టడాలకు కూల్చివేశారు అధికారులు. టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన రేకుల షెడ్ను కూల్చేశారు. జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకు ఎదురుగా ఉన్న రేకుల షెడ్లు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూల్చివేసినట్లు తెలిపారు మున్సిపల్ అధికారులు. స్థానికంగా కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు జరిగినట్లు సమాచారం. మేడ్చల్ జిల్లా మున్సిపల్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన రేకుల షెడ్డును శనివారం ఉదయం కూల్చివేశారు. జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకు ఎదురుగా ఉన్న రేకుల షెడ్లో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూల్చివేసినట్లు తెలిపారు మున్సిపల్ అధికారులు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరిగినట్లు సమాచారం. ఇటీవల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమ కట్టడాలను కూడా మున్సిపల్ అధికారులు వేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి బిల్డింగ్ కట్టారని జేసీబీలతో వెళ్లి అధికారులు కూల్చివేశారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్లో వివిధ గూడెల్లో కార్యకర్తలతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో బీజేపీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షులు కొంతం నవకిషోర్ రెడ్డి, పార్టీ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్ధన్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సిరిసిల్లలో మాట్లాడిన మాటలు అన్ని అబద్దాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు నెలల పాలనలో ఏం చేయలేదు అనటం ఆయన దిగజారుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతు బంధు పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేందుకే గత ఎన్నికల్లో కరువు కాల్చి వాదపెట్టి
పెట్టారని విమర్శించారు. కేసీఆర్ మాట్లాడే మాటలు భాషను సరిదిద్దుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కడం మానుకోకపోతే గుణపాఠం తప్పదు అని గౌరీ సతీష్ హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిరిసిల్లలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4 నెలల్లో ఏమీ చేయలేదని అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదనేది మరిచి మాట్లాడడం చాలా సత్యదూరం, శోచనీయాంశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకనంటే గత 9.5 సంవత్సరాల నుంచి రైతులను రైతు బంధు పేరుతోటి మోసం చేసి రైతు రుణమాఫీ కానీ, రైతు ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు సామగ్రిని కానీ అందించకుండా వారిని మభ్యపెట్టినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారిది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సరైన మద్దతు ధర లేక అన్నమా రామచంద్రని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతుల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.